హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. టెక్నాలజీ మారింది, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా నూతన దర్శక నిర్మాతలు వినూత్న పందాలు సినిమాలు తీస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్లు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అదే బాటలు ఇప్పుడు ఎల్ఎస్డి అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కంటెంట్తో వచ్చిన వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా ఈ రోజులో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక కథ విషయానికి వస్తే, కొంతమంది స్నేహితులు కలిసి ఓ అడవికి సరదాగా ట్రిప్కి వెళ్తారు. వీళ్ళలో 2 జంటలు పెళ్ళైనవారు కాగా, ఇద్దరు మాత్రం త్వరలో పెళ్లి చేసుకోబోయేవారు. అందరూ ఫ్రెండ్స్ కావడంతో ఓ ట్రిప్ ప్లాన్ చేసుకుని అడవికి వెళ్లాలని డిసైడ్ అవుతారు. అయితే కాస్త వింత కనిపించే ఓ పాప ట్రిప్కి వెళ్లే ముందు వద్దని వారిస్తుంది. ఆమెకు వచ్చిన కళ ఆధారంగా అక్కడ ప్రాణాపాయం పొంచి ఉందని పదే పదే వాళ్ళకి చెబుతూ ఉంటుంది. అయినా ఆ పాపను పెద్దగా పట్టించుకోకుండా ఆ 6 ట్రిప్కి బయలుదేరతారు. ఆ ట్రిప్ లో కొంత దూరం వరకు సాఫీగా వెళుతూ ఎంజాయ్ చేస్తారు. ఇంతలో వారి ప్రయాణం అనుకుని మలుపులు తిరిగి ఆ 3 జంటల్లో ఒక్కొక్కరు డెత్ అవుతూ ఉంటారు. చివరకు 4 మిగలగా అందరిలో ఓ రకమైన గుబులు మొదలవుతుంది. వాళ్ళు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జంకిపోతూ ఉంటారు. మరి ఆ అడవిలో ఏముంది, వరుసగా అందరూ ఎలా చనిపోతున్నారు, దీని వెనుకున్నదెవరు, ఈ మిస్టరీలో ట్విస్టులు ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు కూడా ఓటీటీ వేదిక ఎంఎక్స్ ప్లేయర్లో ప్రసారమవుతున్న ఎల్ఎస్డి వెబ్ సిరీస్ చూడాల్సిందే ఫ్రెండ్స్. మొదటగా వింత లక్షణాలు ఉన్న అమ్మాయిని చూపిస్తూ మొదటి ఎపిసోడ్ నుంచి ఎల్ఎస్డి వెబ్ సిరీస్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు డైరెక్టర్ శివకోన. ఫ్రెండ్స్ అంతా కలిసి సరదా ట్రిప్కి వెళ్తుంటే పాప ఎందుకు అలా అంటుంది అనే ఇంటెన్స్తో సాగే ఎపిసోడ్ బాగుంది. ఈ 6 స్నేహితులది భిన్న మనస్తత్వం, ఒక్కొక్కరిది ఒక్కో పంత. ఆ అడవిలో ఒక్కొక్కరు చనిపోవడం, మిగిలిన వారిలో భయం కలుగుతుండటంతో వెబ్ సిరీస్ ఆద్యంతో ఆసక్తిని రేకెత్తించింది. మధ్య మధ్యలో యూత్ అట్రాక్ట్ అయ్యేలా అడల్ట్ సీన్స్ పెట్టారు. పాత్రల పరిచయంతో తొలి ఎపిసోడ్ షురూ చేసి నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లారు. తొలుత కాస్త స్లో అనిపించినప్పటికీ 2-3 ఎపిసోడ్లలో ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేశారు. ఆద్యాంత ఉత్కంఠభరితమైన సీన్స్ రాసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో స్లో నెరేషన్ అనిపించింది. చివరి ఎపిసోడ్లో కొన్ని ట్విస్టులు ఈ వెబ్ సిరీస్లో హైలైట్ పాయింట్స్. ఈ వెబ్ సిరీస్లో క్యారెక్టర్స్ నటన బాగుంది, కానీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా వీక్షించడం కాస్త కష్టమే ఫ్రెండ్స్. కాకపోతే థ్రిల్ చేయడంలో ఈ మూవీ సీన్ బేస్ అనే చెప్పుకోవాలి. సినిమా ఎండింగ్ అయితే అదిరిపోతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ప్రాచీ తాకిర్ క్యాండీ పాత్రలో ఆకట్టుకుంది. డ్యానీ అనే ముఖ్య పాత్రలో దర్శకుడు శివకోన, రాజుగారి పాత్రలో ప్రభాకర్ నటన ఓకే అని చెప్పుకోవచ్చు. అభిలాష్ భండారి, కునాల్ కౌశల్, రమ్య దినేష్, నేహా దేశపాండే తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా అంతలోనే వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. పవన్ గుంటుకు సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ మణి మ్యూజిక్ సినిమాకి మంచి అసెట్స్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ కథలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే కథ, ట్విస్టులు, యాక్టర్స్ నటన చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి స్క్రీన్ ప్లే, లాగింగ్ సీన్స్ ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే అక్రమ సంబంధాలు హానికరం అనేది అసలు పాయింట్ ఫ్రెండ్స్. మీకు గనక కాస్త ఖాళీ టైం దొరికినట్టయితే ఎంఎక్స్ ప్లేయర్లో ప్రసారం అవుతున్న వెబ్ సిరీస్పై లుక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్కి మీ ఇచ్చే రేటింగ్ 2.75. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఎల్ఎస్డి వెబ్ సిరీస్ రివ్యూ. మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.